భగవద్గీత భక్తితో పాటు మనోవిజ్ఞానాన్ని బోధించే ధర్మనిధి. ఆ గీతాసారాన్ని లలిత మధురంగా సరళమైన భాషలో మనకు అనుగ్రహిస్తున్నారు శ్రీ 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 త్రిదండు చినజీయర్ స్వామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జయ శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధులారా, ప్రతి మనిషి జీవించి ఉన్నంత వరకు బాధ్యతలని విస్మరించరాదు. బాధ్యతతోటి చేసేటటువంటి పనులని మనం భగవద్భావన కలిగినప్పుడు కర్మములు అని అంటాం వాటిని. అయితే ఈ కర్మ భగవంతుడి యందు భారం పెట్టి భగవంతునికి ఫలితాన్ని అర్పించి చేస్తే దాన్ని ధర్మము అని అంటాం. అప్పుడు చేసేటటువంటి పని మనం బాగుపడడానికి, ఒక మెట్టు పైకి ఎక్కడానికి మనకి అది ఒక సాధనం అవుతుంది, ఒక యోగం అవుతుంది. కర్మమును యోగముగా మలచి ఆచరించడం అనేటటువంటిది ప్రతి మనిషికి కర్తవ్యము. అయితే ఒక్కసారి ఆ చేసే పనులు మనకి ఇష్టమై ఉండొచ్చు, ఒక్కొక్కసారి ఇష్టం కాకపోవచ్చు, ఒక్కసారి మనకి అనుకూలంగా ఉండొచ్చు, ఒక్కసారి అనుకూలం కాదు అని అనిపించవచ్చు. ఒక్కొక్కసారి మనం చేసే పని కొంచెం మనకి కఠినంగానో కష్టంగానో ఉండొచ్చు. అయినప్పటికీ కూడా దానిని మానడానికి వీల్లేదు సుమా. మానాను అని అనుకుంటూ, అయితే మానివేస్తాను అని అనుకుంటూ కనుక ఎవడైనా ప్రవర్తించినట్లయితే దానిని రెండు రకాలుగా భగవంతుడు అంగీకరించలేదు. ఒకటి, నువ్వు మాన్యాను అనుకున్నప్పటికీ కూడా ప్రకృతి ఏదో ఒక తరంగ ప్రభావం చేత, ఒక గాలి ప్రభావం చేత వెనకాతలు ఉండే సంస్కారాలను బట్టి తన వైపు లాక్కుపోతుంది. కనుక నువ్వు మాన్యాను అనుకున్నా నువ్వు మానిన వాడివి కాలేవయ్యా అని చెప్పాడు. రెండవది, మన లోపల ఉండేటటువంటి మనస్సే ఎన్నో రకాలుగా ఎప్పటి నుంచో సంపాదించి పెట్టుకున్నటువంటి ఆ సంస్కారాలన్నీ లోపల ఉంటాయి. కనుక మనం మానేం అని బయట మనం నిగ్రహించి పెట్టుకున్నా లోపల అది ఎప్పుడు కూడా ఏడుస్తూ ఏడుస్తూ మనని తన వైపే తీసుకుపోతుంది. కనుక నువ్వు మాని ప్రయోజనం ఉండదయా, నువ్వు చక్కగా చెయ్యడమే శ్రేయస్కరం. పైగా అలవాటైనటువంటి ఇంద్రియాలకి అలవాటైనటువంటి పనులని చేస్తూనే వాటిని మంచిగా చేయడం ఎట్లాగో నేర్పడం చాలా అవసరం, మంచిది. ప్రవహించేటటువంటిది నీరు. ప్రవాహాన్ని ఆపకుండా ఎలా ప్రవహించడం వల్ల అది నీకు ఉపకారకంగా ఉంటుందో ఆ ఛానల్ని కనుక మనం తయారు చేసి పెట్టినట్టయితే నీరు హాయిగా ప్రవాహం సాగుతూ ఉంటుంది, అది నీకు ఉపకారకంగాను ఉంటుంది. ఇది మనకి లోకంలో అనుభవం. లేదు, నేను నీళ్ళని ప్రవహించకుండా ఆపివేస్తానంటే దానికి అది స్టాగ్నేటెడ్ వాటర్ అయినా అయిపోతుంది, లేదా ఆ ప్రవాహం వెనకాతలు ఉండేటువంటి వాటిని ముంచెత్తేస్తుంది. చేత అది రెండు రకాలుగాను కూడా అది నష్టం. మన ఇంద్రియాలతోటి మన శరీరంతో సాగించే ప్రవృత్తి అయినప్పటికీ కూడా అంతే. ఇందులో మనం చేసేటటువంటి కర్మలు మానసికమైనటువంటి భావనని కనుక మనం సక్రమంగా కలిగించుకుని అది పరమ పురుష ఆరాధనగా వీటిని మలచి వాటికి అలవాటు కనుక చేస్తే ప్రవహించే నీళ్ళని పైకి ఎక్కడికో ట్యాంకులోకి ఎక్కించాలంటే మనం శ్రమ పడాలి. కానీ పైనుంచి కిందకి ప్రవహింపచేయాలంటే వాటికి మన శ్రమ ఏం లేదు, అవి వాటంతటివే హాయిగా దిగుతాయి. లేదా కర్మయోగము అనేటటువంటిది పని చేయించడం అనేటటువంటిది పైనుండే నీళ్ళని క్రిందకి దింపడం లాంటిది. సహజంగానే సాగుతాయి కనుక మీకేం శ్రమ ఉండదు. కానీ పని మాని మనం ఏదో కొత్తగా తపస్సో జ్ఞానమో యోగమో యాగమో చేస్తాం అనంటే అది నీళ్ళని ఎత్తు మీదకి కొండ మీదకి ఎక్కించడం లాంటిది అన్నమాట. అది ఎంతో ప్రమాదంతో కూడుకున్నది. ఎప్పుడైనా అది జారడానికి అవకాశం ఉంటుంది.
రాయిని, పెద్ద రాయిని కొండ మీదకి తోసుకు వెళ్ళాలనుకోండి, దాన్ని క్షణక్షణం తోస్తూ ఉండాలి, జాగ్రత్తగా కాపలా కాయాలి. పొరపాటున ఎక్కడైనా కాస్త చేయి తప్పింది అంటే అది కిందకి దొర్లి దాని కింద వీడు కూడా నలిగిపోతాడు. అది ఎక్కడికో పోయి కిందకి వెళ్ళి ఏ ప్రమాదమైనా కలిగించవచ్చు. ఇంద్రియ ప్రవృత్తులు కూడా అట్లాంటివే. కనుక ఇంద్రియాలకి అలవాటైనటువంటి పనులని భగవద్ ఆరాధనా బుద్ధితోటి వాటిని ఎట్లా చేయాలో తెలుసుకొని శాస్త్రీయమైనటువంటి క్రమంలో ప్రవర్తించడం సర్వదా శ్రేయస్కరమయ్యా. ఇది జ్ఞాననిష్ట కలిగిన వాడి కంటే కూడా ఈ కర్మయోగాన్ని ఆచరించేవాడు శ్రేష్ఠుడవుతాడు సుమా. ఇది చెప్పాడు 7వ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ. దాన్ని వివరిస్తున్నాడు 8వ శ్లోకంలో. నియతం కురు కర్మత్వం కర్మజ్యాయో హి అకర్మణః శరీరయాత్రాపి చ తే న ప్రసిద్ధ్యేత్ అకర్మణః. అకర్మణః కర్మ చేయని వాడికి. కర్మ చేయనివాడు అనంటే జ్ఞానయోగంలో ఉన్నవాడైనా కావచ్చు, పనిని మానేసిన వాడైనా కావచ్చు. కొంతమంది నేను జ్ఞానయోగంలోకి వెళ్ళిపోయాను అనుకున్నవాడు పని మానేయచ్చును. వెళ్ళిపోయాను అని అనుకున్నవాడు వాడు ఎప్పుడో ఒకసారి పడ్డానికి వాడికి అవకాశం ఉంది అని అర్థం. లేదు అసలు ఆరంభమే చేయలేదు, వాడికి కూడా ఆరంభం చేయకపోయినప్పుడు వెనకాతల నుంచి ఇంద్రియాలు పెట్టేటటువంటి పీడ చేత వాడు అవశుడై తిరిగి ఏదో ఒకనాడు చేయొచ్చు. అందుచేత హాయిగా అలాంటి వాడి కంటే కూడా కర్మజ్యాయ అకర్మణ, కర్మాచరణ చేసేటువంటి వాడే వీడికంటే శ్రేష్ఠుడు. ఎప్పుడైతే మనకి ఈ కంపారిజన్ మనం చేస్తామో ఇద్దరికీ అధికారం ఉందని అర్థం. జ్ఞానయోగికి కర్మయోగికి ఇద్దరికీ కూడా కర్మయందు అధికారం ఉంది. అలా ఉన్నప్పుడే కదా కంపారిజన్ చేస్తాం, లేకపోతే అసలు అధికారం లేని వాడి గురించి మనం కంపారిజన్ చెయ్యం. మనం చేత కర్మని మానేటటువంటి అధికారం కలిగినటువంటి కర్మయోగికి కూడా కర్మాచరణ చేయుటే శ్రేష్టమైనటువంటిది అని చెప్తున్నా. అంటే కర్మాచరణ అనేది ఎంత గొప్పదో, ఎంత ప్రధానమో, ఎంత అవసరమో కృష్ణుడు మనకి 8వ శ్లోకంలో తెలియజేస్తున్నాడు. మనం చేసే కర్మలు 2 రకాలుగా ఉంటాయి. నియత కర్మలు, అనియత కర్మలు అని 2 రకాలుగా ఉంటాయి. నియత కర్మలంటే ఏదో ఒక నిర్బంధం చేత చేయవలసి వచ్చే కర్మలన్నీ కూడా నియత కర్మలు అని అంటాము. ఎవడో శాపం పెట్టాడు, అనుభవించి తీరాలి. ఎవడో వరం ఇచ్చాడు, అది అనుభవించి తీరాలి. ఇది నియత కర్మ అంటా ఉండే. అది వీడు ఇంకొక రకంగా మార్చుకోవడానికి అవకాశం లేదు. రావణాసురుడికి నలకోబరుడు అని అనుకుంటాను బహుశా, వాడు ఒక శాపం పెట్టాడు. వాడు నువ్వు నిర్బంధంగా ఎవరి మీదైనా చెయ్య వేసావా, ఏ స్త్రీ మీదైనా చెయ్య వేసావా, నీ తల మొక్కలైపోతుంది జాగ్రత్త అని శాపం పెట్టాడు. ఇది శాపం. నలకూబరుడు తనకంటే బలంలో తక్కువవాడా ఎక్కువవాడా అవి పక్కన పెట్టినా ఒక యోగ్యత కలిగినటువంటి ఒక వ్యక్తి ఇచ్చినటువంటి శాపం అది. రావణాసురుడు నిజంగా చాలా గొప్పవాడు కదా, ముల్లోకాలు జయించాలి అని ప్రయత్నం చేసినవాడు కదా. యముడి దగ్గరికి కూడా వెళ్ళి ఆయన కూడా జయించే ప్రయత్నం చేశాడు. ఏదో కారణం చేత వెనక్కి తిరిగి వచ్చాడు. మరి అంత గొప్పవాడైనా సీతని నిర్బంధించి పట్టుకొచ్చి లంకలో పెట్టిన తర్వాత ఆవిడ ఒంటి మీద చెయ్య వేయలేదా? శాపం ఎవడో పెట్టాడంటే ఆ శాపం ఫలించి తీరుతుంది అనేటటువంటి ఆ జ్ఞానం అంత రావణాసురుడు కూడా ఉందండి. అందుకోసమే చెట్టు కింద తీసుకొచ్చి పెట్టాడు, మాటలతోటి రకరకాలుగా హింసించాడు, తన యొక్క హావభావాలతోటి రకరకాలుగా ఆవిడ్ని హింస పెట్టాడు తప్ప ఆవిడ మీద చెయ్యి వేసే ప్రయత్నం చేయలే. అలాగే అక్కడ సుమారుగా ఒక 700 మంది రాక్షస స్త్రీలని షిఫ్ట్ సిస్టంలో ఏర్పాటు చేశాడు ఆయన. బహుశా ఒక్కొక్కళ్ళకి 200 మందికి
ఒక్కొక్క షిఫ్ట్ వేసి ఉంటాడు ఆయన. మార్నింగ్ షిఫ్ట్, ఆఫ్టర్నూన్ షిఫ్ట్, నైట్ షిఫ్ట్ అలా వేసి ఉంటాడు ఆయన. మధ్యలో 100 మందిని స్పేర్‌గా పెట్టుకుంటాడు ఆయన. ఇంతమంది కూడా సీతని మాటలతోటి, చేతలతోటి రకరకాలుగా హింసించారు తప్ప వాడి ఒంటి మీద చెయ్యి వేయలేదు వీడెవడు కూడా. నలకూబరుడు పెట్టినటువంటి శాపం పని చేస్తుందో పని చేయదో ట్రై చేసి చూద్దాం పోనీ అని అనుకోలేదు. తమాషా అది. అంటే ఒక మహానుభావుడైనటువంటి వ్యక్తి చెప్పినటువంటి మాట అది అనుకూలమైతే వరం అంటాం, ప్రతికూలమైతే శాపం అంటాం. దాని మీద ఎంత విశ్వాసం రావణాసురుడికి ఉందో మనకి ఆ చరిత్ర తెలియజేస్తుంది. అలాగా ఎవడో ఒక యోగ్యుడైన వ్యక్తి చెప్పినటువంటి మాట వల్ల కలిగేటటువంటి ఫలితం ఉంటుందే దాన్ని నియతము అని అంటాం. అది నియతమైన ఫలితాన్ని ఇచ్చేటటువంటిది. అంటే దాన్ని తప్పకుండా వాడు అనుభవించి తీరాలి. ఆ మిగతా కర్మల వల్ల కలిగే ఫలితాన్ని కూడా అనియతమైనటువంటి కర్మలు అంటాం. ఫలితాలు కూడా అలాంటివి అన్నమాట. అంటే లోకంలో మామూలుగా మనం చేసేటప్పుడు కలిగేటటువంటివన్నీ కూడా వాటి వల్ల కలిగేటటువంటి పుణ్యాలు, పాపాలు ఇవన్నీ కూడా అనియతములు. అనియతములు అంటే వీటిని మనం కావాలంటే మార్పు, చేర్పు చేసుకునే అవకాశం ఉంది అని అర్థం అన్నమాట. అంటే మార్పు, చేర్పు అంటే ఎలా చేస్తామండి? అంటే ఏదో ఒక రకమైనటువంటి ప్రతిక్రియ చేసి, ఇప్పుడు ఏదో వంట వండుతున్నాడు అనుకోండి, వంట వండుతూ పొరపాటున దాంట్లో ఒక గరిటెడు ఉప్పు వేయవలసిన దాంట్లో 2 గరిటెలు ఉప్పు వేసేసాడు అనుకోండి, ఇది అనియత కర్మ. ఆ తర్వాత తినేవాడి సంగతి ఏమవుతుందో మనకు తెలుసు. దాన్ని న్యూట్రలైజ్ చేయాలంటే దాంట్లో ఇంకో 2 గరిటెల పంచదార పట్టుకొచ్చి వేయాలి దానికి. లేదా దాంట్లో శుభ్రంగా నీళ్లు పోసి దాన్ని శుభ్రంగా 4 సార్లు వడగట్టాలి ఆ ఉప్పు ప్రభావం పోవడం కోసం. అంటే ఎందుకు చెప్తున్నా అంటే ఏదైనా ఒక ప్రాయశ్చిత్తం చేసి ఆ వచ్చినటువంటి దోషాన్ని మనం లేదా వచ్చేటటువంటి ఫలితాన్ని తగ్గించడమో, తొలగించడమో, పెంచుకోవడమో ఏదో ఒకటి చేయడానికి అవకాశం ఉండేటట్లుగా ఉండే కర్మలు, వాటి ఫలితాలని అనియతములు అని అంటారు. అంటే దే ఆర్ నాట్ ఫిక్స్డ్ యాజ్ సచ్. ఇప్పుడు మనం ఎక్కడో ఒక చోట ఒక వాతావరణంలో తిరిగాం. ఆ వాతావరణం అంత ఆరోగ్యకరమైన వాతావరణం కాదు. రాగానే మనకేదో వైరస్ ఏదో క్యాచ్ అయింది. అక్కడి నుంచి దాంట్లో జ్వరం వచ్చింది. రకరకాలుగా దీనికి ఏదో ఒక మందు వేసుకొని ఆ వైరస్ని అణిచేటటువంటి అవకాశం ఉంది. అది అనియతమైనటువంటి కర్మ ఫలితం. ఇది శారీరకంగా మనం చెప్పుకుంటున్నాం. ఇదే శాస్త్రీయంగా కూడా ఉంటుంది. మనం చేసేటువంటి పనుల్లో కూడా నియత కర్మలు, అనియత కర్మలు ఉంటాయి. కృష్ణుడు చెప్తున్నాడు, నియతం కురు కర్మత్వం. ఏవైతే నీకు నియతములో అంటే తప్పనిసరిగా చేయవలసిన ఉంటాయో అలాంటి వాటిని మానడానికి వీల్లేదయా, కురు వాటిని చేయి. ఇప్పుడు నువ్వు పరిపాలించే అధికారం కలిగిన వాడివి చేత పరిపాలనని సవ్యంగా చేయకుండా ప్రజలని ఇబ్బందుల పాలు చేస్తూ ఏడిపించేటటువంటి వాళ్ళు ఎవరున్నారో వాళ్ళని అరికట్టాల్సిన బాధ్యత కలిగిన వాడివి నువ్వు. నీకు అందుచేత ఇప్పుడు ఏర్పడ్డటువంటి యుద్ధం అనేటటువంటి నియత కర్మ. ఇది మానడానికి వీల్లేదు. మరి ఇది నాకు బంధకం కాదా? దాంట్లో ఒకసారి కొంతమందిని సంహరించాల్సి వస్తుంది, కొంతమంది తప్పించాల్సి వస్తుంది. అంటే ఆ కర్మ వెనకాతల నువ్వు ఒకటి గుర్తించి బాధ్యతగా చేస్తున్నావు. 2 వెనకాతల నాకు నువ్వు సరెండర్ అయ్యి భగవంతుణ్ణి వెనకాతల పెట్టుకుని వాడి సేవగా నువ్వు ఈ పని చేస్తున్నావు కనుక అది నీకు బంధకం కాదు. ఇలా చేసే కర్మ ఇది మాని నేనేదో జ్ఞానం పొందుతాను అని అనుకునే వాడి యొక్క కర్మ కంటే కూడా ఇది శ్రేష్టమైనది. కర్మజ్యాయో హి అకర్మణః. మరింకో కారణం కూడా నీకు చెప్తా. ఇప్పుడు నీకు ఈవేళ ఆత్మనిష్ట కలిగిందనుకో, వెంటనే మోక్షం వచ్చేస్తుందా? వస్తుందంటే ఎవడైనా అలాంటి దాంట్లో పెడతాడా? ఇప్పుడు ఇంకా నేను చేసిన తర్వాత కొంతకాలం బతికి ఉండాలని కోరుకుంటాడు కదా. ఈ ఉన్న కాలం అంతా వీడి యాత్ర సాగాలి కదా. వీడి రోజు తిండి తినాలి, స్నానం చేయాలి, బట్టలు కట్టాలి, తిరగాలి, ఇవన్నీ ఉండాలి కదా. శరీర యాత్ర అంటాం. నువ్వు పని మానేసి కూర్చున్నావు అనుకో, నీ శరీర యాత్ర ఎట్లా సాగుతుంది? శరీరయాత్ర అపిచతే న ప్రసిద్ధ్యేత్
అకర్మణ, పనులు మానేసి కూర్చున్న వాడికి శరీర యాత్ర జరగడం కూడా కష్టమయ్యా. ఆ, మరి వాడు బ్రతికున్నవాడు అనాలా, లేనివాడు అనాలా? జీవించి ఉండాలంటే, శరీరం సరగాలంటే దానికోసం సంపాదించాలి, దానికోసం పని చేయాలి, దానికోసం తెలుసుకోవాలి. అంచేత తెలివి కలిగి పని చేసి, చేసే పనిని ఎట్లా చేయాలో చేసి, ఆర్జించే సంపాదన వల్ల శరీర యాత్ర కూడా వీడికి సాగాలి కనుక దాన్నే మనం కర్మ అని అంటాం. ఇది కూడా నీకు ఆగిపోతుంది పని మానేసినట్లయితే. చేత పని మానడానికి వీళ్ళేనే లేదు సుమా. కర్మయోగాన్ని కర్మని ఆచరించి తీరవలసిందే, అది యోగముగా ఆచరించి తీరాలి అంటూ 8వ శ్లోకంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశం చేస్తున్నాడు. వందే గురు పరంపరాం. జై శ్రీమన్నారాయణ. పరమాత్మ తత్వాన్ని అనుగ్రహించిన గీతకు ప్రణమిల్లుతూ రేపటి దేవరాగంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి టీవీ9.